సమస్త ఉపనిషత్తుల్లోనూ పురాణ ఇతిహాసాదుల్లోనూ అన్నిటిలోనూ ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా చివరికి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ముగుస్తున్నాయి అనేదాన్ని గనక మనం విచారణ చేస్తే చివరికి ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడ అనంటే అద్వైత తత్వంలోనే. ఈ వాక్యం గురించి తర్వాత చూద్దాం. ముందు ఈ మాయావాదం అసత్శాస్త్రం అనేదాన్ని తర్వాత ఆలోచిద్దాం. ముందుగా అసలు మనం అన్నిటినీ చూసినప్పుడు, అన్నిటినీ చక్కగా విచారణ చేసి స్పష్టంగా అన్నిటినీ చూసినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడ అనంటే అద్వైత తత్వంలో. అద్వైత తత్వంలోనే ఇవన్నీ కూడా వెళ్ళి ముగుస్తాయి. కాబట్టి ఈ అద్వైత తత్వమే పరమార్థ తత్వం. సమస్త శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులన్నిట్లోనూ కూడా ప్రతిపాదితమైనటువంటి, అంతతః పారమార్థికంగా ప్రతిపాదితమైనటువంటి విషయం అనంటే అద్వైతమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మరి అలాగైతే అద్వైత తత్వం అన్నింటిలోనూ చెప్పబడింది అని కనుక చెప్పేటైతే ఈ వాక్యం ఎలాగా? ఈ వాక్యంలో స్వయంగా ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది అసత్శాస్త్రం అని చెబుతున్నారు అని అక్కడ ఈ ప్రశ్న అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ ఏమన్నారు? మాయావాదం అసత్శాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అసత్శాస్త్రమైనటువంటి మాయావాదం ఏదైతే ఉందో అది ప్రచ్ఛన్న బౌద్ధ మతం అని అన్నారు. అంటే బౌద్ధ మతం వలె మనకి ఇది అప్రామాణికము. బౌద్ధులు చెప్పిన బౌద్ధ మతం అంటే ఏమిటి? చాలామందికి బౌద్ధ మతం అనగానే ఏదో శాంతి అహింస ఇవన్నీ గుర్తుకొస్తాయి. అవన్నీ కూడా అసలుగా బౌద్ధ మతం అనేది అది కాదు. శాంతి అహింస వాటిని కూడా మన శాస్త్రంలోనే ఉంది, మన ఉపనిషత్తుల్లోనే ఉంది, వీటిల్లోనే ఉంది. కాబట్టి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం. బౌద్ధ మతం అంటే ఏమిటి? సర్వం క్షణికం అనేటట్టు ఆ క్షణికత్వవాదం, శూన్యవాదం, అంటే ఇదంతా కూడా శూన్యం, ఇదంతా కూడా క్షణికం అనేటటువంటి సిద్ధాంతాలని బౌద్ధ మతంలో చెప్పారు. కాబట్టి బౌద్ధ మతం అంటే అది. ఈ అహింస అనేవన్నీ కూడా అవి వేరు, అవి బౌద్ధ మతంలో ఒక భాగం మాత్రమే. కానీ బౌద్ధ మతంలోనూ చివరిగా చెప్పినటువంటి తత్వం ఏమిటి అని అంటే సర్వం శూన్యం, సర్వం క్షణికం అనేటటువంటి తత్వాలను అక్కడ 4 మతాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ బౌద్ధ మతంలోనూ 4 మతాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. అది కాబట్టి అది అయితే ఇదంతా కూడా క్షణికం, అంటే క్షణక్షణానికి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. ప్రపంచం ఇప్పుడంతా మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. అథవా ఇదంతా అసలు ఏమీ లేనే లేదు, ఇదంతా శూన్యం అని కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా యుక్తులకి వీటన్నిటికి కూడా విరుద్ధంగా ఉంటాయి ఆ తత్వాలన్నీ కూడా. కాబట్టి బౌద్ధ మతాన్ని ఖండించడం అంటే ఈ విషయాల్ని ఖండించడం అని దాని యొక్క అర్థం. అంతే తప్ప అక్కడ చెప్పినటువంటి శాంతి అహింస ఇత్యాదుల్ని ఖండించడం అని కాదు. వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే, ఈ శాంతి అహింస అనేదాన్ని వాళ్ళు చెప్పక్కర్లేదు, బౌద్ధ మతం చెప్పాల్సిన పని లేదు, అది మన శాస్త్రమే మనకి చెప్తోంది. కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకున్నారు ఆ విషయాల్ని. వాళ్ళు తీసుకొని వాళ్ళ బౌద్ధ మతం అనే దాంట్లో వీటన్నిటిని కూడా ఇక్కడ చెప్పిన విషయాలనే కలుపుకొని ఈ క్షణికత్వం ఇత్యాది సిద్ధాంతాలని ప్రతిపాదన చేశారు. కాబట్టి ఇక్కడ ఈ అంటే అసత్శాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే ఉందో అది బౌద్ధ మతం వలె మనకి అప్రామాణికము, యుక్తి విరుద్ధము అని ఆ మాట యొక్క అర్థం. అక్కడ ఏమన్నారు? కేవలం మాయావాదం అనేది ప్రచ్ఛన్న బౌద్ధ మతం అని అనలేదు. అసత్శాస్త్రం మాయావాదం ప్రచ్ఛన్నం బౌద్ధ మతం అని అన్నారు. అంటే అక్కడికి ఏమైంది? అసలు మాయావాదం అంటే ఏమిటి అనంటే, మాయ మూలకంగా ఈ సమస్త ప్రపంచం అనేది ఉన్నది అని చెప్పేటటువంటిది. అంటే మాయా సంబంధంతో ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది అని చెప్పేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మాయావాదం అని అంటారు. ఈ మాయావాదం అనేది 2 రకాలు, సత్శాస్త్రం, అసత్శాస్త్రం. అంటే ఏమిటి? మాయనే ఈ ప్రపంచానికి కారణంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ఏమిటి అనంటే, మాయనే ప్రపంచానికి మూలంగా చెబుతూ యుక్తి విరుద్ధంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది, మాయనే ప్రపంచానికి కారణంగా చెబుతూ యుక్తి సమ్మతంగా, అంటే శృతి సమ్మతంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది అని ఈ రకంగా 2 రకాల పక్షాలు ఉన్నాయి దీంట్లో, ఈ మాయావాదం అనేటటువంటి దాంట్లో. కాబట్టి ఈ రెండిటిలో మాయావాదం, అసత్శాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే, అంటే ఎవరైతే ఈ వేదాంతంలోనే చెప్పినట్టుగా, అంటే అద్వైత తత్వంలోనే చెప్పినట్టుగా మాయతోనే ఈ ప్రపంచం అనేది ఉన్నది, మాయా మూలకంగానే ఈ ప్రపంచం అనేది వచ్చింది అనే విషయాన్ని చెబుతూనే ఈ విషయంలో మాత్రం మాయని తీసుకొని మిగతా విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం శృతి విరుద్ధంగా ఏవేవో విషయాల్ని చెప్తారో అటువంటి శాస్త్రముల్ని అసత్శాస్త్రములు అని అన్నారు. అవి బౌద్ధ మతాల్లాగా మనకి అప్రామాణికములు అని చెప్పారు. అయితే అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో
ఇది కూడా మాయావాదమే, కానీ అసత్శాస్త్రం కాదు. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా శృతి సమ్మతంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైత తత్వం ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఆ శృతుల్లో పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ ఈ అద్వైత తత్వంలో చెప్పారు. ఎంతో స్పష్టంగా అద్వైత తత్వాన్ని పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు పురాణం విష్ణు పురాణాన్ని గనక మనం తీసుకుంటే అక్కడ ఒక వాక్యం ఉంది. ఏమిటి? విభేదజనకే జ్ఞానే నాశమాత్యంతికం గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కః కరిష్యతి అనే మాట విష్ణు పురాణంలో ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే విభేదజనకే అజ్ఞానే, జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని కలిగించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం జ్ఞానము చేత అంటే తత్వజ్ఞానము చేత ఈ అద్వైతాత్మ తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో విభేదజనకే అజ్ఞానే నాశం ఆత్యంతికం గతే, ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ భేదాన్ని జీవబ్రహ్మ భేదాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం సమూలంగా నాశం అయిపోతుందో అప్పుడు ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కః కరిష్యతి అని. అప్పుడు ఈ అజ్ఞానం గనక పోయింది అనంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని ఎవరు కలిగించగలుగుతారు అంటే ఎవరు కలిగించలేరు అని అర్థం. ఇక్కడ ఎవరు కలిగించగలుగుతారు అనంటే ఇది అడిగి తెలుసుకోవడానికి చెప్తున్న మాట కాదు. ఎవరు కలిగించగలుగుతారు? మీరు కలిగిస్తారా అని అడగడానికి చెప్పట్లే. ఎవరూ కలిగించలేరు అని అర్థం. ఇప్పుడు ఇలా మనం తెలుగులో కూడా మాట్లాడుకుంటూ ఇలా అంటాం. ఇప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాల్సి ఉందనుకోండి, నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడిగామనుకోండి, అక్కడికి ఎవడెళ్తాడు అని అంటాం. అక్కడికి ఎవడెళ్తాడు అని అంటే దాని అర్థం ఏమిటి? అడుగుతున్నట్టు కాదు, అక్కడికి వెళ్ళని నాకు ఇష్టం లేదు అని అర్థం. ఎవరెళ్తారు అని అంటే నువ్వెళ్తావా అని అడగడం కాదు, అడగడం మాత్రం ఎవడెళ్తాడు అని అడుగుతున్నాం మనం. అదంతా ఎవడు చేస్తాడులే అని అంటాం. ఎవడు చేస్తాడులే అని అంటే ఎవడు చేయడానికి నాకు ఇష్టం లేదు అని అర్థం. అంటే ఇది నాకు సమ్మతం కాదు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే జీవబ్రహ్మల్లో భేదాన్ని కలిగించినటువంటి ఆ అజ్ఞానం సమూలంగా నాశం అవుతుందో అప్పుడు అజ్ఞానం పోయింది కాబట్టి, అసలు ఈ భేదం రావడానికి కారణమే అజ్ఞానం. ఆ అజ్ఞానమే పోయింది అని అంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో ఐక్యాన్ని భేదాన్ని ఎవరు కలిగించడానికి సాధ్యం? అందులోనూ ఎలాంటి భేదం? అసలు ముందు లేనటువంటిది, ఏదో ఆ ద్వైతావస్థలో వ్యావహారికంగా వచ్చేడిపోయినటువంటి భేదం. అందుకే అసంతం అని అన్నారు. అసంతం అని అంటే ఏమిటి? ఈ భేదం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ ఉండేటటువంటిది కాదు. ఈ వ్యవహారావస్థలో ద్వైతావస్థలో మాత్రం వచ్చి కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి, అంటే మోక్షం వచ్చేంత వరకు ఉన్నటువంటి భేదమే, అంతే ఇది. కాబట్టి వాస్తవంగా ఇది లేదు. పారమార్థికంగా లేనటువంటి ఆ భేదాన్ని ఇంకెవరు కలిగించడానికి సాధ్యం అంటే ఇంకెవరూ కలిగించలేరు అని అర్థం. అక్కడికి ఏమైంది అనంటే ఈ భేదం రావడానికి కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి అనంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో ఈ అజ్ఞానం అనేది పోయిందంటే ఈ అజ్ఞానం మూలకంగా వచ్చినటువంటి భేదం అంతా పోతుంది. భేదం అంతా పోయింది అనంటే అక్కడికి మిగిలేది అద్వైతావస్థ. ఆ అద్వైతావస్థని పొందినప్పుడు మనం మోక్షాన్ని పొందుతాము. తద్వారా మనకి ఈ జన్మ అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి మాటని ఆ విష్ణు పురాణం మనకి తెలియజేస్తోంది. ఇంకా ఈ రకంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి విష్ణు పురాణంలో, పద్మ పురాణంలో, ఇంకా నారద పురాణంలో, వీటన్నిటిల్లోనూ చాలా చోట్ల, శివ పురాణంలో, దేవి భాగవతంలో, వీటన్నిటిలో కూడా అన్ని పురాణాల్లోనూ అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అద్వైత తత్వాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు వేల శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ఏదో అందులోనూ నేరుగా అద్వైతం గురించి చెప్పారు. ఇక్కడ మాయావాదం అసత్శాస్త్రం అని అన్నారు. కాబట్టి ఇటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఈ అద్వైత తత్వం అనేది శృతి సమ్మతం కాదు, ఇది అసత్శాస్త్రం అని చెప్పడం అనంటే అది చాలా మూర్ఖతనం. కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అనంటే అసత్శాస్త్రం అయినటువంటి మాయావాదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అప్రామాణికములు. అయితే అద్వైత తత్వం కూడా మాయావాదమే, కానీ దాని అర్థం ఏమిటి? ఇది సత్శాస్త్రం అంటే సత్ అంటే ఉత్తమం అని అర్థం. సత్పురుషుడు అంటే ఏమిటి? గొప్పవాడు అని అర్థం. సజ్జనుడు అంటే గొప్పవాడు అని అర్థం, మంచివాడు అని అర్థం. కాబట్టి సత్శాస్త్రమైనటువంటి మాయావాదం అంటే అద్వైత తత్వం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో అద్వైత తత్వాన్ని ఏమి ఖండించలేదు, అద్వైత తత్వం గురించి వచ్చినటువంటి వాక్యం కాదు ఇది. అద్వైత తత్వం యొక్క గొప్పతనాన్ని చాలా వాక్యాలు మనకి స్పష్టంగా చెబుతూనే ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మనకి స్పష్టంగా పురాణాలు తెలియజేస్తూనే ఉన్నాయి. పరీక్షిత్ అంటాడు, పరీక్షిత్తుకి శాపం వస్తుంది, ఏమిటి? నీకు 7 రోజుల్లో మరణం
అని శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి. అప్పుడు పరీక్షిత్ అంటాడు, అయ్యో నాకు 7 రోజుల్లో మరణం, ఇంకా నాకు సమయం లేదు అని అంటాడు. అప్పుడు శుక మహర్షి అంటాడు, 7 రోజులు మాత్రమే ఉంది, 7 రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ 7 రోజులు ఉంది నీకు సమయం. చాలు. వెనకటి కాలంలో 7 ఘడియల్లోనే తరించినటువంటి వాళ్ళు చాలామంది, తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు. అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది 7 రోజులు సమయం ఉంది. కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే. అయితే ఏం చెయ్యాలి? ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పారు ఆయన శుక మహర్షి. అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ 7 రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు. ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు. తద్వారా ఉత్తమమైనటువంటి గతిని, మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ 7 రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు? చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు. ఏదో కాసేపు ఆయన పాపం శుక మహర్షి భగవతత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి, సరే చాలండి నేను కాసేపు ఆపుదాం, మళ్ళీ మధ్యలో నేను ఎక్కడికో వెళ్ళొస్తాను, ఏదో పని ఉంది కాసేపు ఆగొస్తాను. మీరు ఆపద్దండి, మీరు చెప్తుండండి పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళొస్తానండి, మీరు ఆపడం ఎందుకు, నేను 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి, మీరు చెప్తుండండి, మీరు ఆపద్దు పెద్దవారు, మీరు చాలా బాగా చెప్తున్నారండి, మీరు చాలా గొప్పవారండి అని అనకుండా చేశాడు. అంటే 7 రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు. కాబట్టి అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు. కాబట్టి పరీక్షిత్తుకి చివరికి మోక్షం అనేది లభించింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా, అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం, ఒక 108 సంఖ్యలో గాయత్రీ జపం చేయడం, ఒక సంధ్యావందనం దాంట్లో 108 సంఖ్యలో గాయత్రీ జపం. దీన్ని చేయడానికి ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అథవా ఇంకా ఎక్కువ, ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంతకంటే అంటే 108 గాయత్రీ జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు. అంటే ఎవడైనా 20 నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నాడు అంటే మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అని అర్థం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు. కాబట్టి 20 నిమిషాలు చాలా, అసలు అదే చాలా ఎక్కువ. ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం 20 నిమిషాలంటే 100. ఇంకా ఎక్కువ జపం అది ఇది చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది తప్ప 20 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా ఇంకా ఏదైనా మంత్రజపం కానీ, ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యావందనం అది చేసుకుంటారు. అది లేనటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి, అందరికీ కూడా శాస్త్రముల్లో రకరకాల మంత్రాలని చెప్పారు. ఆ మంత్రోపదేశాన్ని గురుముఖత తీసుకొని ఆ మంత్రాలని జపం చేయొచ్చు. కావలసినంత ఉన్న సమయాన్ని బట్టి కావలసినంత సంఖ్యలో జపాన్ని చేయొచ్చు. అది కూడా లేదండి మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అని అంటే కనుక అది కూడా అవసరం లేదు. ఏదైనా స్తోత్రాల్ని పఠించవచ్చు. విశేషంగా స్తోత్రములు అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అనంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం, ఒక్కొక్క మంత్రంతో సమానం. అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు, విశేషంగా లలితా సహస్రనామం ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, శివ సహస్రనామం ఉన్నది. ఈ అందుకే శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్పారు? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ భగవగోవింద స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు. ఆ నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామమో, శివ సహస్రనామమో, ఆ దేవి సహస్రనామమో ఏదో ఒకటి. అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాట్లకు ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ, చాలా విశేషం. వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు, సౌందర్యలహరి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది, ఒక యంత్రం ఉన్నది, ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది. అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా ఆ శ్లోకాలని కనుక మనం పఠిస్తే, ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం, మొదటి శ్లోకం, రేపు 2వ శ్లోకం, ఎల్లుండి 3వ శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు అథవా ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి, దాని అనుష్ఠానం ప్రకారం
దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు, అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు, అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం, ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నింటిలో కూడా వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం. చేసేది 10 నిమిషాలే అయినా, ఒక 10 నిమిషాలు చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి. ఆ 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు. అంటే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని ముందు కూర్చోవడం కంటే ముందే మన మనస్సులో ఒక సంకల్పాన్ని చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోబోతున్నాను, పరిపూర్ణంగా నా మనస్సుని నేను భగవంతుడి పాదార విందాల్లో ఉంచబోతున్నాను. ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే నేను దాని గురించి ఏమైపోదు, వాస్తవంగా ఏమైపోదు, ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఏమైపోయినా సరే అంటే మీ సంకల్పం ఎలా ఉండాలి అని చెప్తున్నా. ప్రపంచానికి ఏమీ అవ్వదు, ప్రపంచానికి ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే దాని గురించి నేను పట్టించుకోను. నిజంగానే అంత మునిగిపోయేంత పరిస్థితి కనుక వస్తే ఏ దేవుడి ముందు నేను కూర్చున్నానో ఆ దేవుడే చూసుకుంటాడు, ఆయనే దీన్ని చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఉంటున్నది దేవుడి ముందు. ఆయన సంకల్పం లేదు అనంటే ఏమీ జరగదు కదా. కాబట్టి ఏదైనా జరగాల్సి ఉన్నా కూడా ఆయన సంకల్పం. కాబట్టి నిజంగా జరగాలి అని కనుక ఆయన సంకల్పం ఉంటే నేను కాదనుకున్నంత మాత్రాన అది ఆగదు. కాబట్టి నిజంగా ఏదైనా జరగాల్సింది ఉంటే అది ఎక్కడున్నా జరుగుతుంది. నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ 10 నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బయటికి రానే వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించడం, చదువు, ఉద్యోగం, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది ఉండనే ఉంది ఆ 10 నిమిషాలు. కానీ ఈ 10 నిమిషాలు మాత్రం నేను ఏ విషయాల్ని పట్టించుకోను అని దృఢంగా సంకల్పం చేసుకోవాలి. ఎందుకు సంకల్పం చేయాలని అంటున్నాను అంటే, సంకల్పానికి చాలా బలం ఉంటుంది. సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత పని అంత బాగా జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ సంకల్పం అనేది మూలం. ఎంత దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం పొందుంటామో పని అంత బాగా జరుగుతుంది, అంత చక్కగా మనం పనిని చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ముందే ఇలా ప్రతిరోజు ఆ 10 నిమిషాల పాటైనా భగవదారాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి. చేసుకుంటే గనక ఇప్పుడు ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ 10 నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి. ఈ 10 నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో, వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో, తద్వారా మనకి లభించేటటువంటి శక్తి, అలౌకికమైనటువంటి శక్తి, ఉత్సాహం, ఇవన్నీ కూడా ఏముంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ 10 నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన. కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో, ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి. శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అని అంటే కాసేపు మాత్రమే, 15 నుంచి 20 నిమిషాలు, అథవా ఎక్కువ అంటే అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు. అంటే అన్ని గంటల పాటు పనిచేయాలంటే, ఇప్పుడు 5 గంటల పాటు పనిచేయాలంటే 5 గంటల పాటు కూర్చొని భోజనం చేయక్కర్లే. 5 గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంకా వాడు పనిచేయడానికి పనికిరాడు, దేనికి పనికి రాకుండా పోతాడు. కాబట్టి నేను 5 గంటలు పనిచేయాలండి, కాబట్టి 4 గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీలేదు. 4 గంటల పాటు ఎవడు భోజనం చేయాలి. 5 గంటలు పనిచేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి. దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు, అరగంట, అంతే, అంతసేపు మాత్రమే. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అన్ని గంటల పాటు ఉంటుంది. అదేవిధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా, పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా, దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు.
ఆ 10 నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా ఏమున్నా కూడా ఆ 10 నిమిషాల పని అనేది తప్పకుండా, 10 నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా శక్తి సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవదుపాసన చెయ్యాలి. ఇప్పుడు రోజు ఏదో స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఇలా చేయాలి. ఇప్పుడు ఇవాళ రోజున వెళ్లాల్సిన పనులు ఇవాళ సెలవు, 2 రోజులు సెలవులు దొరికినాయి, అప్పుడు కావాలంటే గంట సేపు చేసుకోవచ్చు. రోజు 10 నిమిషాలు చేసేది ఆ 2 రోజుల్లో కావాలంటే గంట సేపు 2 గంటల సేపు కావాలని కూర్చొని చెయ్యొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి.